అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలోకి చేరిన తర్వాత కూడా అతి కొద్ది మంది మాత్రమే వైసీపీ నుంచి బాలినేనితో పాటు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కూడా కండవ వేయించుకోవడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా బాలినేని వైపు బలమైన వైసీపీ క్యాడర్ వెళ్ళలేదని కూడా కొంతమంది ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చర్చించుకోవటం జరిగింది. ఒంగోలులో కూడా ఏ బలమైనటువంటి లీడర్ కూడా బాలినేని వైపు వెళ్ళకపోవటం కూడా కొంత ఆశ్చర్యానికి కలిగించింది. అదేవిధంగా బాలినేని గారు వైసీపీలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఓడిపోయినటువంటి అప్పట్లో బాలినేని పెద్దన్నగా పిలుచుకున్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు కానీ సెకండ్ గ్రేడ్ నాయకులు కానీ సపోజ్ గిద్దలూరు కానీ మార్కాపురం కానీ కనిగిరి కానీ కొండేపి కానీ అప్పట్లో బాలినేని సిఫార్సు కోసం తిరిగినటువంటి ఏ లీడర్ కూడా జనసేన పార్టీలో బాలినేనితో పాటు జనసేన పార్టీలోకి చేరలేదు. సో బాలినేని ఒక్కడే జనసేన పార్టీలోకి వెళ్ళారు. కొంతమంది ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వెళ్ళారని కూడా కొంతమంది అయితే ఇక్కడ ఒంగోలులో కూడా ప్రధానంగా చర్చించుకున్నారు. సో తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా కొంతమంది వైసీపీ లీడర్స్ సైలెంట్ గా ఉన్నా కూడా బాలినేనికి మద్దతు పలకటం జరిగింది. ఆయన ఒంగోలు రాకపోవటం ఈ మధ్య కొంతమందిలో కలవరం అయితే మొదలైంది. బాలినేనికి ఎమ్మెల్సీ ఇస్తారని మంత్రి పదవి ఇస్తారని కూడా ఈ మధ్య కొన్ని శాటిలైట్ ఛానల్లో కూడా ప్రధానంగా కూడా స్టోరీలు అయితే రావటం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే బాలినేని జనసేనలో చేరేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి బలమైన వర్గం ఎవరు కూడా బాలినేనితో పాటు వెళ్ళా. ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు జనసేన పార్టీలో కూడా గోలి తిరుపతిరావు గారు వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోలి తిరుపతిరావు గారు వారి సతీమణి 39వ డివిజన్ కార్పొరేటర్గా కూడా ఆమె సేవలు అందిస్తూ ఉన్నారు. వారి ఇరువురు కూడా జనసేన పార్టీలోకి బాలినేని పక్షాన చేరుతున్నట్లు కూడా ఆయన గోలి తిరుపతిరావు గారి నివాసంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ కూడా గోలి తిరుపతిరావు పార్టీని వీడినప్పటికీ కూడా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని చెప్పి కూడా వైసీపీ నేతలు కటారి శంకర్ గారు కానీ బొట్ల రామారావు గారు కానీ వైసీపీ ఆఫీసులో కూడా ఈరోజు మీడియాతో మాట్లాడటం జరిగింది. అయితే బాలినేని తాన రాజకీయ జీవితంలో బాలినేని తోటే నడిచానని రాబోయే రోజుల్లో కూడా బాలినేని వైపే ఉంటానని చెప్పి కూడా గోలి తిరుపతిరావు గారు కూడా మనకి ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో బాలినేని వైపుకి అదేవిధంగా జనసేన పార్టీలో కూడా భారీగా కార్పొరేటర్లు అదేవిధంగా వైసీపీ ద్వితీయ శ్రేణి లీడర్స్ అయితే చేరతారని కూడా కొంతమంది అయితే ఇప్పటికే ఒంగోలు నగరంలో చర్చించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ క్యాడర్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు బాలినేని నమ్ముకొని ఆయన వైపుకు మళ్ళీ జనసేన పార్టీలోకి వెళ్తారా, లేకపోతే స్టాండ్ బై తీసుకొని యూటర్న్ రాజకీయాల వైపు ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతారా అనేది కూడా కొన్ని రోజుల్లో స్పష్టం కానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. బాలినేనికి గనక ఎమ్మెల్సీ సీట్ గనక కేటాయించి ఆయన మంత్రిగా గనక చేస్తే ఒంగోలులో భారీగా కూడా మార్పులు ఉంటాయని జనసేన పార్టీ నాయకులు అయితే దృఢంగా చెప్తా ఉన్నారు.